సో ద బెస్ట్ కేస్ మీరు డీల్ చేసిన ద మోస్ట్ క్రిటికల్ కేస్ మీకే ఒక ఛాలెంజ్ గా ఉన్నది. ఒకసారి రోడ్డు యాక్సిడెంట్ కేసులో అబ్డమినల్ ట్రామా, లోపల స్ప్లీన్ అది పగిలిపోయింది. లోపల బాగా బ్లీడింగ్ అయింది. ఆ బ్లీడింగ్ అయితే ఆపరేషన్ చేసాము. చేసిన తర్వాత బెటర్ అయిపోయింది. ఇదేంటి కొత్త కాంప్లికేషన్ వచ్చింది, ఎప్పుడు సెటిల్ అవుతాడో తెలియదు. ఏజ్ కూడా చాలా తక్కువ, 27 years. గ్యాస్ నొప్పి గుండె నొప్పి అనేది చాలా మందికి అర్థం కాదు సార్. చెస్ట్లో కొంచెం నొప్పి అనిపించగానే, ఇక్కడ చెస్ట్ అనగానే అటు పక్కన గుండె ఉంటుంది కాబట్టి అందరికి ఆటోమేటిక్ ఇది ఏమన్నా గుండె నొప్పి ఏమో, టెన్షన్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా స్ట్రెస్ తగ్గిపోవడానికి మార్నింగ్ టీ కాఫీ తాగుతూ ఉన్నారు. డెఫినెట్గా ఇది చాలా వరకు నిజమేనండి. సో అన్నీ కరెక్ట్ కాదు, సో మిగతావి మాత్రం అంత సజెస్టబుల్ కాదు. సో స్పైసీ ఫుడ్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేస్తూ అదర్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అవన్నీ తగ్గించుకుంటే. టీ తాగితేనే మోషన్ వస్తుంది, కాఫీ తాగితేనే మోషన్ వస్తుందా? అలాగే సిగరెట్ టీ తాగడం అంటే బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తుంది, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి. దాన్ని శరీరం పాటిస్తుంది అనమాట. ఈ సిగ్నల్స్తో అది ఫాలో అవుతుంది. సో ఎప్పుడైతే మనం కాఫీ టీ తాగుతున్నాం అనుకోండి, సిగరెట్లో నికోటిన్ అయి ఉంటుంది. ఎక్కడ పనిచేస్తుంది? నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. పైల్స్ గురించి కొంచెం చెప్తారా? దాన్ని ప్రెస్ చేస్తూ ఇట్లా కిందకి తోసుకుంటూ వస్తుందో. మంది పొద్దున పూట డైట్ కోసం అని, సన్నబడాలని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ షుగర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సార్ కొంతమంది తిన్న వెంటనే బాత్రూమ్కి పరిగెడతారు సార్, అది మంచి అలవాటేనా సార్? వాళ్ళలో ఈ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఈ టెన్షన్, యాంగ్జైటీ, వీటన్నిటి వల్ల. సో వాళ్ళు మాటికి రోజుకి 3-4 సార్లు మోషన్కి వెళ్తూ ఉంటారు. చాలా ఇష్టంగా తింటారు, బాగా స్పైసీ ఫుడ్. దీనివల్ల పేగులకి, లివర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా సార్? బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగుతారు సార్, దానివల్ల అంటే యాసిడ్ డైల్యూట్ అవుతుంది, చల్లగా ఉండి డైల్యూట్ అవడం వల్ల ఫ్యాటీ లివర్. ఈ 7 daysలో ఫ్యాటీ లివర్ తగ్గించేస్తాం. నాకు తెలిసి ఇన్స్టెంట్గా ఇన్ని రోజులు ఇచ్చేస్తే ఈ జ్యూస్ తాగితే తగ్గుతుంది నాకైతే. అపెండిక్స్ పెయిన్ వచ్చి పగిలిపోయిన తర్వాత చనిపోయే రిస్క్ ఎంతవరకు ఉంటుంది సార్? అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? అదంత రిస్కా? స్టోన్స్ చిన్నగా ఉంటే నేను సేఫ్ అనుకోవడానికి లేదు, పెద్దదిగా ఉంటే ఖచ్చితంగా చేయాలని లేదు. వెయిట్ లాస్ సర్జరీ అంటే కడుపు కట్ చేస్తారా సార్? 85% రిమూవ్ చేసేస్తాం. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ 3-4 రోజులు ఇంటికి వెళ్ళిన వాళ్ళం, వారం రోజులు హాస్పిటల్లో ఉంటాం. నమస్కారం, వెల్కమ్ టు హెగ్జారీచ్ డిజిటల్ పాడ్కాస్ట్. మీ ఆరోగ్యంలో మీకొచ్చే ఆరోగ్య సమస్యలు, అపోహలు, ఈ సందేహాలు అన్నిటికీ మనం నివృత్తి చేసే చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో లాప్రోస్కోపిక్ సర్జన్, విజయవాడలో మెడ్స్టార్ హాస్పిటల్స్ అండ్ ఆంధ్ర హాస్పిటల్స్ లో ఎన్నో సేవలు అందించినటువంటి డాక్టర్ టి లీలాకృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే సార్, సో మన వ్యూయర్స్ కోసం స్టార్ట్ చేద్దామా సార్? నేను MBBS వచ్చేప్పటికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. PG వచ్చేప్పటికి రంగరాయ మెడికల్ కాలేజ్ జనరల్ సర్జరీ అక్కడ చేశానండి. ఓకే. ఆ తర్వాత జాబ్ వైపు వెళ్ళిపోయాను. సో ఫస్ట్ వచ్చి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో తెలంగాణలో, అక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉండేదన్నమాట. సో అక్కడ ఛాన్సెస్ అవి బాగుంటాయి అన్నట్టుగా అందరూ చెప్తే ఫస్ట్ వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాం. ఒక 2 years అక్కడ వర్క్ చేసిన తర్వాత విజయవాడ వచ్చేసాను. విజయవాడ వచ్చేసేసిన తర్వాత ఇక్కడ పెనమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 2 years వర్క్ చేశాను. సో అప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అయితే బాగుంటుందని ఎవరో ఒకరు చెప్పబట్టి లాప్రోస్కోపీ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి కేర్ హాస్పిటల్లో నేను 1 year కోర్స్ చేశాను అనమాట. ఆ తర్వాత వచ్చి ఆంధ్ర హాస్పిటల్లో గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో కంటిన్యూస్గా వర్క్ చేశానండి, నియర్లీ more than 15 years. అక్కడ గ్యాస్ట్రోకి సంబంధించిన అన్ని రకాల ప్రొసీజర్స్, వేల కొద్ది ఆపరేషన్స్ చేశాము. సో అక్కడ చేసిన తర్వాత గ్యాస్ట్రోలో బాగా అనుభవం వచ్చింది చాలా ఎక్కువగా. ఆ తర్వాత మెడ్స్టార్ హాస్పిటల్లో జాయిన్ ఈ మధ్య.
కొత్తగా తాడేపల్లిలో స్టార్ట్ చేశారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. 175 బెడెడ్ హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టారు. సో ఇక్కడైతే ఇంకా మళ్ళీ బాగుంటుందని చెప్పి నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సార్ బేసిక్ గా డాక్టర్స్ అయ్యే వాళ్ళందరి పేరెంట్స్ కూడా డాక్టర్స్ అయ్యే ఉంటారు. సో ఇంట్లో డాక్టర్ పేరెంట్స్ అందరూ పిల్లల్ని డాక్టర్స్ అవ్వాలని అనుకొని చేస్తారా సార్? నాకు చిన్న డౌట్. అంటే ఒక అమ్మాయి ఉన్నారనుకోండి, ఇది వరకు అబ్బాయి అయితే ఇంజనీరింగ్ పంపించాలి, అమ్మాయి అయితే డాక్టర్ని పంపించాలి, ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. సో అప్పట్లో ఆటోమేటిక్ గా అమ్మాయి ఉంది అంటే సిస్టర్ ని డాక్టర్ చేద్దాం అంటున్నారు, అది అవ్వలేదు. సో అది నా వైపు మళ్ళింది అనమాట. సో ఇటు నేను అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా వరకు డాక్టర్స్ అయితే పేరెంట్స్ పిల్లల్ని డాక్టర్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య మళ్ళీ ట్రెండ్ మారుతుంది, స్ట్రెస్ అది పెరిగి వదిలే మా పిల్లల్ని డాక్టర్లు చదివించొద్దు, ఏదో దానికి ఇంజనీరింగ్ అట్లా పంపితే లైఫ్ సెటిల్ అయిపోతుంది, బాగా స్ట్రెస్ అది ఎక్కువ ఉంటా ఉందని చెప్పి ఇప్పుడు చాలా మంది వద్దనుకుంటున్నారు. సో ద బెస్ట్ కేస్ మీరు డీల్ చేసిన ద మోస్ట్ క్రిటికల్ కేస్, ద బెస్ట్ కేస్, మీకే ఒక ఛాలెంజ్ గా ఉన్న కేసు ఏదైనా గుర్తుందా సార్? మా వ్యూవర్స్ తో షేర్ చేసుకుంటారు. అట్లా ఒకటనేం లేదు, చాలా ఉన్నాయి. కాకపోతే అలా చేసిన కేసులు మళ్ళీ తర్వాత మన దగ్గర ఫాలో అప్ వచ్చి పలానప్పుడు మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నామండి, ఇట్లా నాకు బెటర్ అయింది అని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉండేది. ఒకసారి రోడ్డు యాక్సిడెంట్ కేసులో అబ్డమినల్ ట్రామా, లోపల స్ప్లీన్ అది పగిలిపోయింది, లోపల బాగా బ్లీడింగ్ అయ్యింది. ఆ బ్లీడింగ్ అయితే ఆపరేషన్ చేసాము. చేసిన తర్వాత 7-8 రోజులు కోలుకున్నాడు. అట్లాగే రిబ్స్ ఫ్రాక్చర్లు అయ్యి లంగ్స్ ఇంజురీస్ కూడా అయ్యాయి అనమాట. ఆ తర్వాత అట్లా ఇంజురీస్ అయినప్పుడు లంగ్స్ లో ఉన్న బ్లడ్ అది తీసేయడానికి ట్యూబ్స్ లాగా పెడతాము, ఐసిడి డ్రైన్ అంటాం అనమాట. సో దాంట్లోకి ఎయిర్ కూడా వచ్చేస్తా ఉండేది, అంటే లంగ్ ఇంజురీ వల్ల తీసుకున్న గాలి ఇటు నుంచి వచ్చేస్తాను, ఫిస్టులా ఫార్మేషన్ అంటారు అనమాట. సో ఆ కేసు ఇది బెటర్ అయిపోయింది, ఇదేంటి కొత్త కాంప్లికేషన్ వచ్చింది, ఎప్పుడు సెటిల్ అవుతాడో తెలియదు, ఏజ్ కూడా చాలా తక్కువ, 27 years, యంగ్, జస్ట్ మ్యారీడ్ అనమాట. సో ఎట్లయినా ఇతను బయటకు తీసుకొస్తే బాగుండి అనిపించేదని వెంటిలేటర్ మీద పెట్టి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ సిటీ స్కాన్ అవి చేసుకుంటూ చేస్తా ఉంటే లక్కీగా అల్టిమేట్ గా దానంతట ఫిస్టులా అనేది క్లోజ్ అయిపోయింది. సో సర్వైవ్ అయ్యాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు రెగ్యులర్ గా వస్తా ఉండేవాడు. ఈ మధ్య కూడా నా నెంబర్ ఎక్కడ ఉందో పట్టుకొని ఎత్తుక్కుని నా దగ్గరకు వచ్చి కనపడి వెళ్ళాడు అనమాట. సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి కేసులు మనకి తగిలినప్పుడు. ఓకే సార్, జనరల్ గా చాలా మంది పేషెంట్స్ లో మనకి ఎక్కడైనా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ నొప్పి, గుండె నొప్పి అనేది చాలా మందికి అర్థం కాదు సార్. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. సో మెజారిటీ టైమ్స్ గ్యాస్ నొప్పి గుండె నొప్పి అనుకోవచ్చు, గుండె నొప్పి గ్యాస్ నొప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చెస్ట్ లో కొంచెం నొప్పి అనిపించగానే, ఇక్కడ చెస్ట్ అనగానే అటు పక్కన గుండె ఉంటది కాబట్టి అందరికి ఆటోమేటిక్ ఇది ఏమన్నా గుండె నొప్పి ఏమో, టెన్షన్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటది అట్లాగా. సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ ని గ్యాస్ నొప్పి అనుకొని మందులు వాడుకొని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉంటారు. ఇటు హార్ట్ అటాక్ వస్తుంది కానీ వాళ్ళు ఏమంటారు గ్యాస్ అనుకొని చెప్పి గ్యాస్ పిల్లలు వాడుకోవడం, మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏది వాడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ స్పెసిఫిక్ గా సిమ్టమ్స్ అని సెపరేట్ గా ఉంటాయి అనమాట. గ్యాస్ నొప్పి వచ్చేప్పటికి జనరల్ గా గుండెల మధ్య పార్ట్ లోనే ఎక్కువ మంటలాగా అనిపిస్తుంటుంది, లేదా పొట్ట పై భాగంలో మంట అనిపిస్తూ ఉంటుంది. సో ఆ నొప్పి ఏంటంటే లైట్ గానే ఉంటది, మరీ సివియర్ గా ఏమి ఉండదు. సో అలాంటి నొప్పి కొన్నిసార్లు మనకి ఇప్పుడు మార్కెట్ లో అసలు మందుల షాప్ కి వెళ్తే ఎవరైనా ఇచ్చేస్తారు, గ్యాస్ అనగా నోటానికి ఇచ్చేస్తారు యాంటాసిడ్, అంతే కదా. సో యాంటాసిడ్ సిరప్ తీసుకుంటే తాగుతాడు, తాగితే అది గ్యాస్ నొప్పి అనుకోండి, ఆ సిరప్ తాగంగానే రిలీఫ్ వస్తుంది, తేనుపులు రాగానే గ్యాస్ నొప్పి రిలీఫ్ వస్తూ ఉంటుంది. అదే హార్ట్ అటాక్ వచ్చేప్పటికి ఏంటంటే అది చెస్ట్ లోనే వస్తుంది, కాకపోతే మోర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ కి ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఆ పెయిన్ అనేది బాగా నొక్కేసినట్టుగా ఉంటది, చెస్ట్ టైట్నెస్ అంటారు అనమాట, స్క్వీజింగ్ లాగా ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటది. సో ఎప్పుడైతే వీళ్ళు గ్యాస్ నొప్పి అనుకున్న యాంటాసిడ్ ఇచ్చినా అది నొప్పి తగ్గదు. స్పెసిఫిక్ గా మళ్ళీ ఆ పెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక్క చోటే ఉంటుంది కాకుండా మెడవైపు కొడుతుంది అనమాట, ఈ దవడ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు ఇక్కడ చెస్ట్ పెయిన్ వచ్చి ఇటు పక్కకి వెళ్తుంది దవడ దగ్గరికి. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఆర్మ్ కూడా పెయిన్ వస్తుంది, రేడియేటింగ్ పెయిన్, అది కూడా నిజమే. సో వీటితో పాటు చెస్ట్ పెయిన్ తో పాటు మెడ దగ్గరికి వెళ్తుంది, దవడ దగ్గరికి వెళ్తుంది, కొంతమందికి ఎడం చెయ్యి అంతా లాగేస్తున్నట్టుగా ఉంటుంది. వీటన్నిటితో పాటు చెమటలు ఎక్కువగా పడడం, కంటిన్యూస్ గా పెయిన్ ఉండటం, మందులతో రిలీఫ్ కాకుండా, ఇవన్నీ హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు. సార్ కానీ మనకి అంత టైం ఉంటుందంటారు, అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యేటప్పుడు కొన్ని సెకండ్స్ కొన్నిసార్లు ఆ టైం ఉండదు కదా, మ్యాసివ్ గా వస్తే గనక ఆ టైం కూడా ఉండదు. ఏదైనా మైల్డ్ స్ట్రోక్ అయితే ఏదో సర్వైవ్ అవ్వడానికి చాలా వరకు ఎట్లా వచ్చినప్పుడు గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, గుండె నొప్పి ఏమని, అప్పుడు ఈసీజీ తీయంగానే వెంటనే అందులో తెలిసిపోతుందండి, అప్పుడు యాంజియోగ్రామ్ చేసి చూసుకుంటారు.
సో ఏదైనా వెసల్స్ బ్లాక్ అయిపోయినాయా, ఒక వెసల్ మూసుకుపోయిందా, 2-3 వెసల్స్ మూసుకుపోయినాయా, ఇలాంటి దాంట్లో తెలుస్తుందండి. ఒకవేళ నిజంగా అది గ్యాస్ నొప్పి అనుకోండి, ఈసీజీ తీసి యాంజియో తీయంగా అంతా నార్మల్ గా ఉంది, నీకు బానే ఉంది బాబు, వెళ్ళి గ్యాస్ డాక్టర్ గారి దగ్గర చూపించుకో అని చెప్తారు. అలా చూసిన కేసులు కూడా చాలా ఉన్నాయి అనమాట. సో కానీ అందుకని ఏదైనా అది కొంచెం రిస్క్ తో కూడుకున్న పనే డెఫినెట్ కదా గానండి. సార్, అవును. ఖచ్చితంగా. సో ఈ గ్యాస్ నొప్పి వచ్చేప్పటికి ఆ కడుపుబ్బరం ఉంటుంది, తేన్పులు వస్తా ఉంటాయి, యాంటాసిడ్ తీసుకుంటే తగ్గుద్ది. అదే హార్ట్ అటాక్ సంబంధించింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, చేతికి కూడా వెళ్ళే నొప్పి ఉంటుంది, మెడ దగ్గర మెడ కూడా దగ్గర కూడా వెళ్ళొచ్చు, వస్తుంది. కూర్చుంటేనో రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గదు. సో అలాంటి చెమటలు ఎక్కువగా పడతాయి. ఆ Hmm. సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా గుండె డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. సో వ్యూయర్స్, అర్థమైంది కదండి, గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి సార్ చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ పాయింట్ కొంచెం నోట్ చేసుకోండి సార్. ఈ మధ్య కాలంలో చాలా మంది జనాలు స్ట్రెస్ తగ్గిపోవడానికి మార్నింగ్ టీ కాఫీ తాగుతూ ఉన్నారు. సో దీని వల్ల గ్యాస్ పెరుగుతుంది, అల్సర్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? డెఫినెట్ గా ఇది చాలా వరకు నిజమేనండి. Hmm. కాకపోతే మనందరికి ఒక అలవాటు పడిపోతాం. Hmm. అంటే పొద్దున్నే ఆ కాఫీ తాగకపోతే ఇంకా డే స్టార్ట్ అవ్వదు, కొంతమంది టీ తాగకపోతే డే అవును స్టార్ట్ సార్. అవ్వదు, ఇంకొంతమంది డైరెక్ట్ గా సిగరెట్ తోనే మొదలు పెడతారు. సో ఇట్లా డిఫరెంట్ పీపుల్స్ ని మనం చూస్తూ ఉంటాం. Hmm. ఎంటీ స్టమక్ తో కాఫీ కానీ టీ తాగడం అనేది వైద్యపరంగా కరెక్ట్ కాదు. Okay. ఎందుకు అంటే దానివల్ల ఏంటంటే ఎసిడిటీ పెరుగుద్ది, Hmm. యాసిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో మార్నింగ్ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ కూడా రిలీజ్ ఉంటుంది అనమాట, కార్టిసోల్ అని చెప్పి. ఓకే. సో అటువంటిప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ యాసిడ్ సెక్రేషన్ పెరుగుతుందో స్టమక్ మ్యూకోజా మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. Hmm. సో దానివల్ల ఏంటంటే అది బ్రేక్ అయ్యి అల్సర్స్ ఫామ్ అవడం, కడుపులో మంట రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. Hmm. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఏదన్నా తినడం కానీ స్నాక్ లాగా, ఆ తర్వాత కాఫీ టీ తాగితే ఈ ఎఫెక్ట్ అనేది ఉండదు. లేదా పొద్దున్నే ముందు 6-7 తినలేరు కాబట్టి మంచినీళ్ళు తాగమని చెప్తాం అనమాట. Hmm. అందుకే పొద్దున్నే వాటర్ ఒక గ్లాసో 2 గ్లాసులో తాగమని చెప్తాం అనమాట. ఆ వాటర్ తాగితే చాలా వరకు ఇదంతా డైల్యూట్ అయిపోతుంది. ఒక 1 అవర్ తర్వాత మనం కాఫీ టీ తాగినా అప్పుడు ఎంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. కానీ ఏదైనా తిన్న తర్వాత తాగితే గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎంటీ స్టమక్తో తాగితే మాత్రం ఎసిడిటీ కానీ, అల్సర్ ఫార్మేషన్ కానీ, ఇండైజెషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇన్స్టా ఎఫ్బీలో బాగా రీల్స్ బాగా జనరేట్ అవుతున్నాయి సార్. మార్నింగ్ పూట జీరా వాటర్ తాగడం, అల్లం వాటర్ తాగడం, బ్లాక్ టీ తాగడం, నెయ్యి తాగండి అని ఇలా చాలా చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇవి తాగడం వల్ల నిజంగానే ఇవి సస్టైన్ అవుతాయా? అంటే జీరా వాటర్ అవి అయితే తాగొచ్చండి. మళ్ళీ బ్లాక్ టీ వాటిల్లో మళ్ళీ కెఫెన్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అన్నీ కరెక్ట్ కాదు. ఏవో కొన్ని వరకు ఆయుర్వేదం సంబంధించిన చేసుకోవచ్చు. కానీ కొంతవరకు అయితే చేసుకోవచ్చు, చేయొచ్చు. వాటితో తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పెరగకుండా అట్లీస్ట్. ఓకే. సో జీరా వాటర్ అట్లాంటివి అయితే తాగొచ్చు నాకు తెలిసినంత వరకు. సో మిగతావి మాత్రం అంత సజెస్టబుల్ కాదు. భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఇప్పటి నుంచి మనం ఏదైనా కంట్రోల్ చేసుకొని డైట్ కానీ హెల్దీ హ్యాబిట్స్ చేయడం వల్ల రాకుండా ఉండే ఛాన్సులు ఉన్నాయా సార్? హెల్దీ హ్యాబిట్స్ పాటిస్తే డెఫినెట్ గా తగ్గించుకోవచ్చండి. కాకపోతే ఈ రోజుల్లో హెల్దీ హ్యాబిట్స్ అనేది చాలా తక్కువ మందే పాటిస్తున్నాం. అవును సార్. ముందు అసలు బయటికి వెళ్తే అన్ని మనల్ని పిలుస్తా ఉంటాయి, ఇత్తేరండి అత్తేరండి అని. అసలు బజ్జీ, వేడి వేడి బజ్జీ, పానీపూరి. అసలు బయటకు వెళ్తే రోడ్ మీద షాప్స్ కానీ ఇట్లాంటివి చాలా చాలా ఉంటున్నాయి కదా. సో వాటిల్లో అన్ని ఏ టేస్ట్ చేస్తున్నా మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలే ఎక్కువ. అవును సార్. సో హెల్దీ హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్ గా ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఉంటే కనుక, సో స్పైసీ ఫుడ్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేస్తూ అదర్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అవన్నీ తగ్గించుకుంటే డైటరీ కంట్రోల్ ఉంటుంది, ఇండైజెషన్ తగ్గుతుంది, హెల్దీ హ్యాబిట్స్ తో బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. సార్ ఇప్పుడు డైటరీ ఫైబర్స్, రఫేజెస్ అని, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వీటన్నిటి గురించి బాగా సర్క్యులేట్ అవుతుంది కదా సార్. ఇవి నిజంగానే ఎసిడిటీని, పొట్ట లోపల ఉండే ఫైబర్ లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకుండా చేస్తాయా? ఫైబర్ ఫుడ్ డెఫినెట్ గా ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గిస్తుంది. అంటే స్టూల్ సాఫ్ట్ గా ఫామ్ అవుతుంది. సో అట్లా హార్డ్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే స్టూల్ గట్టిగా ఫామ్ అవుతుంది, అందులో వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఈ డైటరీ ప్రాబ్లమ్స్ అనేది ఫైబర్ ఫుడ్, హై ఫైబర్ తీసుకుంటే చాలా తగ్గుతాయండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. చాలా ఈ తక్కువ. మధ్య కాలంలో ఇసబ్గోల్, అదే సీలియం హస్క్ అనేది ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది సార్. అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మోషన్ అవ్వడానికి మన సిరప్స్ లో ఇసబ్గోల్ హస్క్ అనేది పౌడర్ ఫామ్ ఉంది, ఆ సిరప్స్ లో ఉంది. ఇప్పుడు బయట ప్రైవేట్ గా అట్లాంటి ఏమన్నా తీసుకుంటున్నారేమో నాకైతే ఐడియా లేదు కానీ, సో ఈ సిరప్స్ లో ముందు నుంచే ఉంది. దానివల్ల ఏంటంటే స్టూల్ బల్క్ ఫామ్ అవుద్ది అనమాట. సో వాటర్ అబ్జార్బ్ చేసుకుని సాఫ్ట్ గా వచ్చేట్టు చేస్తుంది.
ఆల్రెడీ లాక్సేటివ్స్ లో ఇసాబ్గల్ హస్క్ అనేది ఉంది. వాడేదంతా అదేనా సార్ అయితే? ఇదివరకే కాకపోతే ఉంది. ఇప్పుడు ఈ మధ్యన రీల్స్ లో వీళ్ళందరూ బాగా ఇసబ్గోల్, చియా సీడ్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అవి పౌడర్స్ లో ఇది ఎప్పటి నుంచో ఉంది. అది ఓకే. కాన్స్టిపేషన్ మనకి వాడే లాక్సేటివ్ పౌడర్స్ లో ఇసాబ్గల్ హస్క్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఓకే. విడిగా సబ్జా నీళ్లు తాగటం వీటి వల్ల కూడా డైటరీ ఫైబర్ వస్తుంది కదా సార్? ఇవన్నీ ఏంటంటే డిహైడ్రేషన్ అయితే తగ్గిస్తుంది, వాటర్ కంటెంట్ పెరుగుతుంది. బట్ దానివల్ల ఏంటంటే స్టూల్ సాఫ్ట్ గా ఫామ్ అవుతుంది. ఇవన్నీ మనకి హెల్తీ హ్యాబిట్స్ కి హెల్ప్ చేస్తాయి. జనరల్ గా ఎవరైనా సరే ఏ పేషెంట్స్ అయినా సబ్జా గింజలు తాగడం, తాగొచ్చండి, తాగొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు. ఓకే సార్. సార్ మా వ్యూయర్స్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇది. సో టీ తాగితేనే మోషన్ వస్తుంది, కాఫీ తాగితేనే మోషన్ వస్తుందా, అలాగే సిగరెట్, టీ తాగడం ఇవన్నీ తాగితేనే నిజంగా మోషన్ వస్తుందా, అట్లాంటిది ఏదన్నా నిజంగా ఉందా సార్? అంటే దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలంటే, అంటే మనం బాడీని ఒక పద్ధతికి అలవాటు చేస్తే బాడీ ఆ పద్ధతికి అలవాటు పడి దాని ప్రకారమే చేస్తండి. అంటే బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తుంది, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి. దాన్ని శరీరం పాటిస్తుంది అనమాట. ఈ సిగ్నల్స్ తో అది ఫాలో అవుతుంది. సో ఎప్పుడైతే మనం కాఫీ, టీ తాగుతున్నాం అనుకోండి, సిగరెట్ లో నికోటిన్ అయి ఉంటుంది. ఎక్కడ పని చేస్తుంది? నర్వస్ సిస్టమ్ మీద పని చేస్తుంది. అంటే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి, సో మనం మార్నింగ్ వెళ్లే ముందు అది చేస్తాం కాబట్టి, సో నువ్వు మోషన్ వెళ్లే విధంగా ఇంటెస్టైన్ మజిల్ ని కాంట్రాక్ట్ చేయమని చెప్పుద్ది అనమాట. సిగ్నల్ ఎక్కడి నుంచి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే కాఫీ, టీ తాగిన తర్వాత లేదా సిగరెట్ స్మోక్ చేసిన తర్వాత సిగ్నల్ వెళ్ళడంతో పేగుల్లో మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి మోషన్ వచ్చేట్టుగా చేస్తుంది అనమాట. డెఫినెట్ గా లింక్ ఉంది. కాకపోతే ఏంటంటే మనం హ్యాబిట్ లాగా చూస్తాము, అది సిగ్నల్ లాగా పంపిస్తాం. నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఉన్నారు. మనం కాఫీ తాగినప్పుడు, టీ తాగినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు మోషన్ వస్తుంది అనేది. కాకపోతే ఏంటంటే బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ వస్తుంది, ఇది తాగిన తర్వాత వెళ్ళాలి అన్నట్టుగా మనం అలవాటు చేసాము అని చెప్పి. సో ఆ సిగ్నల్స్ వల్ల అది జరుగుతా ఉంది. చాలా మంది ఏంటంటే చాలా సార్లు ఆ సిగరెట్ తాగిన తర్వాత మోషన్ కి డైరెక్ట్ గా అక్కడికి తాగుతూ వెళ్తారు. సో అది నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ అనమాట. యాక్టివేట్ అవడం వల్ల నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి బౌల్ మూవ్మెంట్ వస్తుంది. అంతేగాని పొట్ట లోపల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ జరగడం వల్ల కాదు. ఈ సిగ్నల్ వెళ్ళడం వల్ల మనం బాడీ అలవాటు చేయడం వల్ల అట్లా జరుగుతా ఉంది. అయితే ఇందులో నిజం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఓకే సార్. సో హెల్దీ మోషన్ అంటే ఎట్లా ఉండాలి సార్? హెల్దీ మోషన్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, సాఫ్ట్ స్టూల్, గట్టిగా లేకుండా అన్నమాట. సో ఈజీగా పాస్ చేయగలిగేది. అంటే బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే మోషన్ ఫ్రీగా వచ్చేయాలి, అంతేగాని మనం స్ట్రెయిన్ అవ్వకూడదు, నొప్పి ఉండకూడదు. దాన్ని హెల్దీ స్టూల్ అంటాం. సార్ ఇప్పుడు స్టూల్ సింక్ అయితే ఒకటి, తేలితే ఒకటి, లోపలికి వెళ్ళిపోతే హెల్దీ అని ఇట్లా చాలా చెప్తున్నారు సార్. ఇదంతా నిజమేనా సార్? అంటే దాన్ని తేలితే అనేది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే తేలుతుంది. సో అటువంటిప్పుడు ఫ్యాట్ కి సంబంధించిన డిజార్డర్స్ ఏమన్నాయి, దాన్ని డయాగ్నోస్ చేయడానికి కొంత ఉపయోగపడుతుంది. మిగతా వాటిలో మాత్రం చాలా వరకు అది ఫ్లోట్ అవడం కానీ, మొనవటం కానీ, కలర్ కానీ బట్టి ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రౌన్ కలర్ లో కానీ, లేకపోతే ఎల్లో కలర్ లో కానీ స్టూల్ ఉంటుంది. అట్లా కాకుండా నల్లగా వచ్చినా, తెల్లగా వచ్చినా అది అబ్నార్మాలిటీ అనమాట. సో బాగా డార్క్ గా తార్ లాగా వస్తుంది అనుకోండి, బ్లీడింగ్ అవుతున్నట్టు అనమాట. అట్లాగే పేల్ కలర్ స్టూల్స్ వస్తున్నాయి అనుకోండి, జాండీస్ అట్లాంటివి ఉన్నప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండీస్, వైట్ కలర్ పేల్ స్టూల్స్ వస్తాయి. సో అందుకే చాలా సార్లు సిమ్టమ్స్ లో మేము అడుగుతాం, మోషన్ ఏ రంగులో వస్తుంది అంటే బ్లడ్ తో కలిసి పడుతుందా, నల్లగా వస్తుందా, పసుపు రంగులో వస్తుందా, ఎట్లా అన్నమాట. సో ఇది మళ్ళీ సెపరేట్ గా వెళ్ళిపోతుంది. హెల్దీ స్టూల్ అంటే ఏంటంటే నార్మల్ ఈ బ్రౌన్ కలర్ ఉంటూ, సాఫ్ట్ గా ఉంటూ, ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా రోజుకి 1 నుంచి 2 సార్లు ఒక పర్టికులర్ టైంలో వచ్చే విధంగా. కొంతమంది ఈ హ్యాబిట్ ఏంటంటే పొద్దున్నే 5ంటికి ఉంటుంది, కొంతమంది 7ంటికి ఉంటుంది, కొంతమంది రాత్రిపూట వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాడీని ఆ టైంకి అలవాటు చేస్తారు, అది హెల్తీ స్టూలే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ టైంలో స్ట్రీమ్ లైన్ చేస్తారు బాడీని. సో ఎప్పుడు దానికి మనం అలవాటు చేస్తే ఆ టైంకి అలా వస్తూ ఉంటుంది. సపోజ్ మీకు రెగ్యులర్ గా మనం 7ంటికి అట్లా వెళ్తున్నాం, 5ంటికి లేచి రమ్మంటే రాదు అది, ఎందుకంటే బాడీ దానికి అలవాటు పట్టడం వల్ల. దానికి కూడా బాడీ కూడా అలారం ఉంటది కదా, ఖచ్చితంగా బయలాజికల్ క్లాక్ అలారం పట్టి వెళ్తారని చెప్తారు. అది కూడా నిజమే. అయితే పైల్స్, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వల్ల పైల్స్ వస్తాయా సార్? పైల్స్ గురించి కొంచెం చెప్తారా? ఇది చాలా రెగ్యులర్ కామన్ ప్రాబ్లం అండి పైల్స్ అనేది. సో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటది. అంటే కాన్స్టిపేషన్ రావటం వల్ల పైల్స్ రావా సార్? అంటే కాన్స్టిపేషన్ ఉండటం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా. కానీ అదొక్కటే కారణం కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఆ పైల్స్ రావడానికి అట్లా. సో కాన్స్టిపేషన్ లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కాన్స్టిపేషన్ వల్ల స్టూల్ హార్డ్ గా ఫామ్ అవుతుంది, గట్టిగా ఉంటుంది కదా. సో ఈ పైల్స్ అనేది మామూలు రక్తనాళాలే,
ఎప్పుడైతే ఈ హార్డ్ మోషన్ దాన్ని ప్రెస్ చేస్తూ ఇట్లా కిందకి తోసుకుంటూ వస్తుందో అవి డైలటేషన్ లాగా వెడల్పుగా ఉబ్బుతాయి, కిందకి జారుతాయి అనమాట. సో వాటిలో స్టేజింగ్ ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అనమాట. ఫస్ట్ వచ్చేప్పటికి లోపలే ఉంటాయి అనమాట, బయటికి కనపడవు. రెండో దానికి వచ్చేప్పటికి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతాయి మోషన్ వెళ్ళిన తర్వాత. మూడోసారి బయట ఉంటాయి అనమాట. నాలుగోసారి అసలు లోపలికి కూడా పోవు, వేలుతో తోసిన. ఇట్లాంటి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ మోర్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎందుకంటే గట్టిగా రావడం వల్ల పుష్ చేస్తాయి ఆ క్వశ్చన్స్ ని, యానల్ క్వశ్చన్స్, రక్తనాళాలు ఉండే. సో అవి పిలకల్లాగా బయటకు వస్తాయి, అవి వరుసపోవడం వల్ల బ్లీడ్ అవుతుంది. సో అందుకే కాన్స్టిపేషన్ వల్ల డెఫినెట్ గా పైల్స్ వస్తాయి, ఎక్కువ వస్తాయి అంటారు. మరి అవేంటి సార్? పైల్స్ వేరు, ఫిస్టులా వేరు, ఫిషర్ వేరు. ఫిస్టులా అనేది జనరల్ గా మలద్వారం పక్కన ఒక చీముగడ్డ లాగా వస్తుంది అనమాట చాలా మందికి. ఎందుకంటే మలద్వారం అంటేనే ఇన్ఫెక్షన్ ఫోకస్ కదా, అక్కడ యానల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆ గ్లాండ్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే చీముగడ్డ లాగా ఫామ్ అవుతుంది. సో పెరియానల్ ఆబ్సెస్ అంటారు. అది దానంతరం పగిలిపోవడం కానీ, నొప్పి ఎక్కువ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఆ మానే ప్రాసెస్ లో చిన్న ఓపెనింగ్ ఉండిపోద్ది. ఆ ఓపెనింగ్ చిన్న ట్రాక్ లాగా మలద్వారం లోపలికి వెళ్తుంది అనమాట. దాన్ని ఫిస్టులా అంటారు. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుందో అక్కడి నుంచి చీము రావడం, నొప్పి రావడం, దురదగా అనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఫిస్టులా అంటారు. మూడోది వచ్చేప్పటికి ఫిషర్ అనమాట. ఫిషర్ అంటే ఈ మలద్వారం ఓపెనింగ్ కట్ అయిపోయినట్టుగా అవుతుంది. స్కిన్ ఎందుకు కట్ అయిపోతుంది? మళ్ళీ కాన్స్టిపేషన్, హార్డ్ స్టూలు, లార్జ్ బల్క్ స్టూలు, నార్మల్ ఓపెనింగ్ కన్నా ఎక్కువ సైజు ఉండటం వల్ల స్కిన్ కట్ అయిపోతుంది. కట్ అయిపోవడం వల్ల పెయిన్ వస్తుంది అనమాట, బ్లడ్ పడతా ఉంటుంది. సో మళ్ళీ మనం టాబ్లెట్ వాడతాం, మళ్ళీ మోషన్ వచ్చినప్పుడల్లా అది కట్ అవ్వడం, మళ్ళీ పెయిన్ రావడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, పైల్స్ గానీ, ఫిస్టులా గానీ, ఫిషర్ గానీ. మాత్రం కాన్స్టిపేషన్, హార్డ్ స్టూల్ అనేది వచ్చింది అంటే ఇందులో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి మనం హెల్దీ డైట్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. పొద్దున పూట డైట్ కోసం అని, సన్నబడాలని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల గ్యాస్, అల్సర్స్, ఎసిడిటీ వంటి సమస్యలు పెరుగుతున్నాయా? సో ఇది నిజమేనా? పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం రాత్రి తిని పొద్దున్న లేచిన తర్వాత ఎంప్టీ స్టమక్ తో ఉంటాము. సో ఎంప్టీ స్టమక్ తో ఉంటే మరి యాసిడ్ నార్మల్ గానే సెక్రెట్ అవుతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకున్నామో అప్పుడు ఫుడ్ తో మిక్స్ అయిపోయి ఆ యాసిడ్ అనేది మ్యూకోజాని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది అనమాట. సపోజ్ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 7ంటికి తినాల్సిన వాళ్ళం 12ంటికి అట్లా తింటున్నాం అనుకోండి, కంటిన్యూస్ గా స్టమక్ లో ఉన్న మ్యూకోజా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అవటం వల్ల ఆ యాసిడ్ అనేది దాన్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేస్తే గ్యాస్ట్రైటిస్ కానీ, ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తే పుళ్ళు పడడం, అల్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా మీరు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన తర్వాత 12ంటికి డబుల్ తినేస్తారు ఆకలికి. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ షుగర్స్ కూడా పెరిగే అవకాశం ఉందండి ఎక్కువ తినటం వల్ల. సో కంటిన్యూస్ గా యాసిడ్ ఎక్స్పోజర్ ఉండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల రిపీటెడ్ గా గ్యాస్ట్రైటిస్, యాసిడిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సార్ స్ట్రెస్ కి గట్ కి కనెక్షన్ ఉందా? స్ట్రెస్ కి గట్ కి కనెక్షన్ డెఫినెట్ గా ఉందండి. ఎప్పుడైనా సపోజ్ మనం ఏ ఎగ్జామ్ కి వెళ్తా ఉంటాము, టెన్షన్ లో ఉంటాము, ఇప్పుడు ఆకలి అసలు గుర్తురాదు. అవును సార్. ఆ టెన్షన్ లో ఉంటాం, అసలు ఆకలి తినమన్నా ఇక్కడ గొంతు దగ్గర ఆగిపోయినట్టు ఉంటుంది, పట్టేసినట్టుగా అనమాట. అప్పుడు అసలు ఆకలి అనిపించదు. సో అంటే బ్రెయిన్ డిస్టర్బ్ అవుద్ది స్ట్రెస్ లో ఉండటం వల్ల. సో అది సిగ్నల్ పంపించదు, సో దానివల్ల ఆకలి అయ్యేది అనమాట. అట్లాగే రివర్స్ కూడా ఉంది, గట్ డిస్టర్బ్ అయితే బ్రెయిన్ కూడా డిస్టర్బ్ అవుద్ది. సో మోషన్స్ ఎక్కువ అవుతున్నా కానీ, కాన్స్టిపేషన్ ఇబ్బంది అట్లా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మూడ్ ఆల్టర్ అవుద్ది మనకి. సో బ్రెయిన్ కూడా మూడీగా ఉండట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన హ్యాపీగా ఉండేది సెరటోనిన్ హార్మోన్ వల్ల. అది ఎక్కువగా తయారయ్యేది గట్లోనే, ఇంటెస్టైన్ లో. సో ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుద్దో ఈ హార్మోన్ తక్కువ ఉంటుంది, సో హ్యాపీనెస్ తగ్గుద్ది అనమాట. మెయిన్ గా ఇది ఎక్కడ చూస్తామంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి ఒక గట్ డిస్టర్బెన్స్ ఉందన్నమాట. వాళ్ళలో ఈ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఈ టెన్షన్, యాంగ్జైటీ, వీటన్నిటి వల్ల. సో వాళ్ళు మాటికి రోజుకి 3-4 సార్లు మోషన్కి వెళ్తా ఉంటారు అనమాట. ఏమన్నా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది. సో ఇది రెండిటికి ఈ లింక్ ఉంది, గట్ కి స్ట్రెస్ కి. సో రెండు వైపులా పాత్వే ఉంది, అట్నుంచి గట్ కి ఉంది, గట్ నుంచి రివర్స్ కూడా ఉంది అనమాట. సో అందుకని వాళ్ళ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ తగ్గించుకుంటే తగ్గుద్దని కూడా మేము అడ్వైజ్ ఇస్తాము. దానికి కొన్నిసార్లు యాంటీ డిప్రెసెంట్ మైల్డ్ డోసెస్ ఉన్న డ్రగ్స్ ఉంటాయి, అవి కూడా
స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఆ డిస్టర్బెన్స్ తగ్గితే వాళ్ళ బౌల్ హ్యాబిట్ నార్మల్ అవుతుంది. సార్ కొంతమంది తిన్న వెంటనే బాత్రూమ్ కి పరిగెడతారు సార్. అది మంచి అలవాటేనా సార్? అంటే రెగ్యులర్ గా ఏదో ఒకసారి అయితే పర్వాలేదు. రిపీటెడ్ గా ఏది తిన్నా ఎప్పుడు 4 సార్లు వెళ్తుంది అనుకోండి, అది ఐబిఎస్ అన్నమాట. ఓకే. ఇరిటబుల్ బౌల్ బౌల్ సిండ్రోమ్ అని సిండ్రోమ్. చెప్పారు. ఏదో ఎప్పుడో ఒకసారి అవుతుంది అనుకోండి, అది జస్ట్ మనం తిన్న వెంటనే ఒక స్టిమ్యులెంట్ లాంటిది. ఓకే. సో అలా దానివల్ల భయపడాల్సిన పని లేదు. ఇబ్బందేం లేదు. అట్లా రోజుకి ఏది తిన్నా ఒక 5-6 సార్లు అయిపోతుంది అనుకోండి, అది దాని గురించి చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నారంటే ఏంటి సార్? సో అదే మనం ఏదన్నా ఆహారం తీసుకోగానే కడుపులో నొప్పిగా అనిపించడం, మోషన్కి వెళ్ళాల్సి రావడం, అట్లా రోజులో 5-6 సార్లు జరుగుతూ ఉంటుంది అనమాట. సో బయటకు వెళ్తారు మీరు ఏదో పని మీద, వెంటనే కడుపులో నొప్పిలాగా అనిపించి మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. టాయిలెట్ అవైలబిలిటీ ఉండదు కదా, సో అది స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది వీళ్ళకి. ఆ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ ఎప్పుడు తెలియని భయంలాగా ఉంటుంది అనమాట. సో తినడం, కడుపులో నొప్పి రావడం, మోషన్కి వెళ్ళాల్సి రావడం, ఇట్లా రోజుకి 4-5 సార్లు జరుగుతుంటుంది. కొంచెం జిగురు కూడా పడతా ఉంటుంది. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఖచ్చితంగా కన్సల్టేషన్ అనేది చూపించుకోవాలి కదా సార్? చూపించుకోవాలండి. ఎందుకంటే కొలనోస్కోపీ అనే టెస్ట్ లాగా చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకుంటే అందులో దాని డిసీజ్ ఉందా లేదని తెలుస్తుంది. డిసీజ్ ఉంటే దానికి సంబంధించిన మందులు లాంటివి వాడాల్సి ఉంటుంది. సార్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పచ్చళ్ళు, బిర్యానీలు, మిర్చి బజ్జీలు ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారు. బాగా స్పైసీ ఫుడ్. దీనివల్ల పేగులకి, లివర్ కి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా సార్? అంటే డైరెక్ట్ డ్యామేజ్ ఏమీ ఉండదు. సపోజ్ ఇప్పుడు మిర్చి బజ్జీ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, సాయంత్రం వర్షం పడితే మొత్తం జనాలందరూ బండి చుట్టూతోనే ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఓ బండి పెట్టుకుంటే పోయేదేమో అన్నట్టుగా అనమాట. ఈ ప్రాక్టీస్, ఈ స్ట్రెస్ అవసరమా, బండి మిర్చి బజ్జీలో చూడు అంత బిజీగా ఉంటున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ తిన్నంతసేపు బాగానే ఉంటది అందరికి. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు టాబ్లెట్ రాస్తే, సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా అని అడుగుతారు. అదే మిర్చి బండి వాడిని ఎప్పుడన్నా అడిగారా, ఈ ఆయిల్ ఎప్పుడు మార్చావు, ఈ పిండి మంచి పిండేనా అని ఎవరిని ఎవరు అడగరు. ఆ టైంకి మంచి టేస్ట్, ఆ వాసన ఒక్కటే కనపడుద్ది. సో వాటి దగ్గర ఏంటంటే ఆయిల్స్ ఎక్కువ రోజులు వాడటం వల్ల దానివల్ల ఇండైజెషన్, ఎసిడిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్పైసెస్ వల్ల కూడా ఏంటంటే డైరెక్ట్ గా మ్యూకోజాని డ్యామేజ్ చేసి ఇండైజెషన్ ప్రాబ్లమ్, ఆల్సర్స్, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆ శనగపిండి వల్ల బ్లోటెడ్నెస్ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సో ఏం తిన్నా మనకు కడుపు ఉబ్బరం వచ్చేస్తుందండి అని, కాకపోతే సాయంత్రం ఏం తిన్నాడు అది చెప్పరు. ఇక్కడ హాస్పిటల్కి రాగానే మాత్రం కడుపు ఉబ్బరంగా ఉంది, అస్సలు తగ్గట్లేదని, ఏం తిన్నా ఉండట్లేదని, మళ్ళీ సాయంత్రం అవగానే మాత్రం ఇది తింటా ఉంటారు. వీటన్నిటి వల్ల డెఫినెట్ గా కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో సాధ్యమైనంత వరకు మానేమని ఎలాగో చెప్పలేము, తగ్గించుకుంటే మంచిది. దీంట్లోనే స్పైసెస్ అంటే గుర్తొచ్చింది, బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగుతారు సార్. కూల్ డ్రింక్ తాగగానే వెంటనే బ్యావన్ తేపు వచ్చేసింది అనుకుంటారు. అనుకుని గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయింది, ఇంక నాకేం ప్రాబ్లం లేదంటారు. నిజమేనా సార్ అది? కూల్ డ్రింక్ తాగగానే బ్యావన్ బయటకు వచ్చేస్తుందా గ్యాస్? అది కూల్ డ్రింక్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, అంతేకాని గ్యాస్ ఏం బయటకు రాదు. ఈ బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం అనేది మా ఇంట్లో కూడా ఉంది. మా అబ్బాయి వాడు బిర్యానీ పెట్టామంటే కూల్ డ్రింక్ డాడీ అని అడుగుతా ఉంటాడు కంపల్సరీ. సో కంపల్సరీగా మనం కూల్ డ్రింక్ తెప్పించాలన్నమాట. సో ఏమవుతుందంటే ఈ కూల్ డ్రింక్ అప్పుడు చల్లగా ఉంటుంది కదా, సో దానివల్ల అంటే యాసిడ్ డైల్యూట్ అవుతుంది, చల్లగా ఉండి డైల్యూట్ అవడం వల్ల ఈ కాంప్లెక్స్ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవడం లేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే డైజెషన్ డిలే అవుతుంది. సో కొంచెం డిజీగా ఉండటం, లెథర్జిక్ గా ఉండటం అట్లా ఉంటూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ బిర్యానీ హై క్యాలరీ ఫుడ్, సో దాంతో పాటు ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల షుగర్ స్పైక్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కూల్ డ్రింక్స్ లో, మన తిన్న వెంటనే బ్లోటెడ్నెస్ పెరుగుతుంది, అంటే లోపల ఇంకా బిగుతుగా అయిపోయినట్టుగా అవుతుంది. సో అది కార్బన్ డైఆక్సైడ్ తేన్పు రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో అప్పుడు మనం తేన్పులు రాగానే డైజెషన్ అయినట్టు కాదు, ఉన్న గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోవడమే, దానివల్ల ఎలాంటి గ్యాస్ పోవడం అనేది ఏమీ లేదండి. సో ఇంకా కొత్తగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా సార్ ఇలా తినటం వల్ల, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, బ్లోటెడ్నెస్ ఇవన్నీ పెరుగుతాయి, అన్ని వస్తాయి. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చాలా చోట్ల వినపడుతుంది ఫ్యాటీ లివర్. ఈ 7 days లో ఫ్యాటీ లివర్ తగ్గించేస్తాం, ఒక్క జ్యూస్ తాగగానే లివర్ క్లీన్ అయిపోతుంది, అలాగే ఈ యొక్క పౌడర్ తినటం వల్ల లివర్ అంతా క్లీన్ అయిపోతుంది అని చెప్పి చాలా రీల్స్ లో కానివ్వండి వీటిలో చాలా చూస్తున్నాం. నిజమేనా సార్? ఫ్యాటీ లివర్ ఏదైనా డ్రింక్ తాగగానే టైటిల్ చూడంగానే నాకు కూడా అనిపిస్తుంది ఇంత తొందరగా ఎలా తగ్గిపోద్దబ్బా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. పుస్తకం ప్రకారం అయితే మేము చదువుకున్న పుస్తకాల్లో ఇన్ని రోజులు ఇది తగ్గిపోద్దని ఎప్పుడు లేదు.
ఒక ప్రాబ్లం రావడానికి ఎన్ని రోజులు పట్టుద్దో దాన్ని తగ్గించడానికి ఇంకా డబుల్ టైం పట్టుద్ది అండి. సో ఇప్పుడు ఫ్యాటీ లివరే ఉందనుకోండి, సో కంటిన్యూస్ గా చాలా లాంగ్ టైం నుంచి ఫ్యాట్ డిపాజిట్ అవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తా ఉంది. సో ఒక రోజులో ఏదో డ్రింక్ తాగితేనో ఒక వారం రోజులు విగ్రస్ ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గిపోదు. సో దాన్ని డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ఆయిలీ ఫుడ్స్ ఫ్యాట్స్ అవి తగ్గించుకోవాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటే నిదానంగా తగ్గుద్దండి. నాకు తెలిసి ఇన్స్టెంట్ గా ఇన్ని రోజులు ఇచ్చేస్తే ఈ జ్యూస్ తాగితే తగ్గుద్దని నాకైతే. అపెండిక్స్ పెయిన్ 24 గంటల కడుపు నొప్పి గ్యాస్ అయి ఉంటుందా, లేకపోతే ఆ గ్యాస్ నొప్పి అనుకుని వాళ్ళందరూ ఇంట్లో ఉండిపోతున్నారు? దీనివల్ల డేంజర్ లెవెల్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? అపెండిక్స్ నొప్పిని గ్యాస్ ట్రబుల్ అనుకొని మందులు వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే చాలా మందికి ఈ భాగంలో నొప్పి వస్తుంది, బొడ్డు దగ్గర. ఫస్ట్ అసలు అపెండిక్స్ నొప్పి అనేది బొడ్డు దగ్గర వస్తుంది. దాని తర్వాత షిఫ్ట్ అయ్యి ఇట్లా కుడివైపుకి వస్తుందండి. డైరెక్ట్ గా కుడివైపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంతమందిలో డైరెక్ట్ కుడివైపు ఇక్కడే వస్తుంది నొప్పి అనమాట. ఎప్పుడైతే బొడ్డు చుట్టూ నొప్పి లేకపోతే పై భాగంలో వచ్చినా గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. సో మందుల షాప్కి వెళ్తారు, లేకపోతే ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తారు. సో దానికి సంబంధించిన గ్యాస్ ఇంజెక్షన్ ఒక 2-3 రోజులు వాడతారు. ఈ లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయి లోపల అపెండిక్స్ పగిలిపోవడం కానీ, చీమ్ పట్టేయడం కానీ, జ్వరం రావడం కానీ, ఇట్లాంటి రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో అందుకనే నేను చాలాసార్లు చెప్తా ఉండే, అపెండిక్స్ నొప్పి వచ్చినప్పుడు ఎర్లీగా సర్జరీ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. అంటే ఒక రోజులో లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా 1 డేలో ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. 4 రోజులు మందులు వాడి అది చీమ్ పట్టేసేసి పగిలిపోతే గనక వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సింది. సర్జరీ చేయడం డాక్టర్గా మాకు కష్టం, ఎందుకంటే అన్ని అతుక్కుపోతాయి అనమాట, మాస్ ఫార్మేషన్ అంటారు అనమాట. కొన్నిసార్లు చీమ్ పట్టేసి అసలు అపెండిక్స్ కూడా కనపడదు. కొంతమందికి వెంటిలేటర్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇది గ్యాస్ నొప్పి అనుకుని వాడటం ఒకటి, లేకపోతే అపెండిక్స్ అని తెలిసిన 3-4 రోజులు మందులు వాడదాంలే తర్వాత చూద్దాం తగ్గకపోతే అనుకునే వాళ్ళు రెండో రకం అండి. సో చాలా వరకు అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయడమే ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఒకసారి అపెండిసైటిస్ నొప్పి వస్తే కనుక డెఫినెట్ గా టెంపరీగా మందులు తగ్గినా మళ్ళీ వస్తుందండి. వచ్చినప్పుడే సివియర్ గా వస్తే వెంటనే చేయించుకుంటే తేలిగ్గా బయటపడతాం, లేదా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సార్ ఇప్పుడు అపెండిక్స్ నొప్పి అనేది ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అపెండిక్స్ నొప్పి వచ్చిన తర్వాత మందులు వేసి కొన్ని రోజులు సస్టైన్ చేసుకొని మళ్ళీ తిరిగి సర్జరీ చేయించుకోవడం ఇదంతా కరెక్టేనా సార్? అది చాలా తక్కువ మందులో వస్తుంది. అట్లాగా మైల్డ్ పెయిన్ వచ్చి మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి మందుతో తగ్గుతుంది. వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. అంటే 15 రోజుల తర్వాత చేయించుకుంటే ఎలక్టివ్ ఇంటర్వల్ అపెండిసెక్టమీ అంటారు అనమాట. అంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఒక 15 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఆపరేషన్ చేసుకుంటే అది ఒక రకం. లేదా రెండోసారి నొప్పి వచ్చినప్పుడు చూసుకుందాం అని ఇంకోసారి చేస్తుంటారు అనమాట. చాలా తక్కువ మందులో అట్లా మాత్రమే అవకాశం ఉంటుంది. చాలా సార్లు అపెండిక్స్ లో ఏంటంటే ఈ ఫేకల్ మ్యాటర్ వెళ్ళి అడ్డుపడుతుంది, కొంతమందికి ఫీకోలిత్ అంటారు. అది అడ్డుపడితే అందులో అపెండిక్స్ అంతా బల్జ్ అయిపోయి బరస్ట్ అవుతుంది అనమాట. సో అందులో ఉన్న జ్యూసెస్, మ్యూకస్ అట్లాంటిది ఇంటెస్టైన్ లోకి వెళ్ళదు, ఇది బ్లాక్ చేయడం వల్ల అవి పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ అండి. సో అటువంటిప్పుడు అపెండిక్స్ అనేది లాప్రోస్కోపిక్ గా సర్జరీ చేయించుకుంటే తేలిగ్గా బయటపడే అవకాశం. అపెండిక్స్ పెయిన్ వచ్చి పగిలిపోయిన తర్వాత చనిపోయే రిస్క్ ఎంతవరకు ఉంటుంది సార్? వాళ్ళది ఐడెంటిఫై చేయగలిగి హాస్పిటల్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ అండి. ఒక 1% కన్నా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైద్య సదుపాయాలన్నీ బాగా పెరిగాయి ఒకప్పటితో పోలిస్తే. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, క్రిటికల్ కేర్, వెంటిలేటర్ సపోర్ట్స్ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల చనిపోవడం అనేది చాలా అరుదు, బాగా రేరే. ఎందుకంటే ఇప్పుడు అంతా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ఈవెన్ కాంప్లికేటెడ్ కేసెస్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు డీల్ అన్నమాట. సో అందుకనే మరణాల రేటు అపెండిక్స్ వరకు అయితే నాకు ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు. ఓకే సార్. గాల్ బ్లాడర్ లో స్టోన్స్, ఈ చాలా మందికి మనం ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చిందన్న ప్రతి స్కాన్ రిపోర్ట్ లో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటాయి, తిత్తులుగా ఉంటున్నాయి, స్టోన్స్ చాలా ఉన్నాయి అని చెప్తున్నారు సార్. అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? అదంత రిస్కా? గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేది జనరల్ గా ఏంటంటే మనకి లివర్ లో బైల్ జ్యూస్ అనేది తయారయ్యి ఈ గాల్ బ్లాడర్ చిన్న బెలూన్ లోకి స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ బైల్ జ్యూస్ లో కొలెస్ట్రాల్, కాల్షియం సాల్ట్స్ ఉంటాయి అన్నమాట అందరికి న్యాచురల్ గా. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ తప్పిద్దో అప్పుడు స్టోన్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. జ్యూస్ వెళ్ళడం అది స్టోన్ గా ఫామ్ అవుతుంది. అందులో కాల్షియం సాల్ట్స్ ఎక్కువైపోయినా, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినా, కొన్నిసార్లు పిగ్మెంట్ స్టోన్స్ అంటాము, ఆర్బిసి బ్లడ్ సెల్స్ బ్రేక్ అవడం వల్ల అట్లా వస్తుంది. కొలెస్ట్రాల్ స్టోన్స్ కొంచెం తెల్లగా ఎల్లోగా అట్లా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయి. స్టోన్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అటువంటిప్పుడు కొన్నిసార్లు ఎవరికి ఇన్ఫెక్షన్ వస్తే కడుపులో నొప్పి వస్తుంది అనమాట. సో చిన్న స్టోన్స్, పెద్ద స్టోన్స్ ఇట్లాంటి రకరకాలుగా ఉంటాయి.
సో చిన్న స్టోన్స్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, పెద్ద స్టోన్ ఉంటేనే ఆపరేషన్ చేయించుకోవాలనేది ఏమి లేదండి అట్లాగా. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యి కడుపులో నొప్పి వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఏంటంటే ఆ స్టోన్స్ ఇంకా పెద్ద అవుతుంది, లేకపోతే ఆ స్టోన్ ఈ బయలు జ్యూస్ వెళ్ళే లివర్ నుంచి ఇంటెస్టైన్కి వెళ్ళి ఒక గొట్టం లాగా ఉంటుంది అనమాట, కామన్ బైల్ డక్ట్ అని, అందులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, బ్లాక్ అవుతుంది అన్నమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే పైనుంచి లివర్ లో వచ్చే జ్యూస్ కిందకి వెళ్ళదు. సో దానికి అప్పుడు డబుల్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఈఆర్సిపి అని ఎండోస్కోపీ చేస్తారు, దాని ద్వారా ఆ స్టోన్ తీసే స్టంట్ వేయాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ ప్రొసీజర్ కింద లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో స్టోన్స్ చిన్నగా ఉంటే నేను సేఫ్ అనుకోవడానికి లేదు, పెద్దదిగా ఉంటే ఖచ్చితంగా చేయాలని లేదండి. స్టోన్స్ ఫామ్ అయ్యి కడుపులో నొప్పి వస్తుంటే చాలా వరకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో కొన్నిసార్లు చాలా మంది ఏంటంటే అసలు స్టోన్స్ ఉన్నాయి, నాకేం నొప్పి లేదు, ఇప్పుడు చేయించుకోవడం అవసరమా అని అడుగుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు కూడా బుక్ ప్రకారం కాకుండా మామూలుగా ఆలోచిస్తే చేయించుకోవడమే కరెక్ట్ అండి. ఒకసారి స్టోన్స్ ఫామ్ అయితే అవి ఎక్కువ అవుతాయి కానీ తగ్గే అవకాశం లేదు. అవి కరగటం, కిడ్నీలో స్టోన్స్ లాగా పడిపోవడం లాంటి సెకండ్ ఆల్టర్నేట్ అంటూ అలాంటిది ఏమి లేదండి. కిడ్నీలో స్టోన్స్ అయితే యూరిన్ ద్వారా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది అందులోంచి బయటకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతే పైనుంచి వచ్చే బైల్ జ్యూస్ కిందకి రాదు, దానివల్ల జాండీస్ వస్తుంది. సో బ్యాక్ ప్రెషర్ వచ్చి లివర్ ఎన్లార్జ్ అవడం, అందులో చీమగడ్డలు ఫామ్ అవడం, లేకపోతే ఆ స్టోన్ కిందకు వచ్చి అక్కడ ఆగిపోతే కనుక ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్యాంక్రియాటైటిస్ రావడం, ఇట్లా మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది వరకు ఇంత ఇన్సిడెంట్స్ ఉండేది కాదు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది, సో తక్కువ ఉండేది. ఓవర్ ది 20 years పీరియడ్ లో ఈ జంక్ ఫుడ్స్, డైటరీ హ్యాబిట్స్ అన్ని మారిపోవడం వల్ల మనకు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎక్కువ అయిపోయినాయి. ఇంతకుముందు నార్త్ ఇండియా వాళ్ళలో ఎక్కువ ఉండేదని పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం, లేకపోతే ఒక ఫీమేల్స్ లోను 50 దాటిన వాళ్ళలోను ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఒక సెంటెన్స్ ఉండేది అనమాట. అవన్నీ ఏమీ లేవు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరికి స్కాన్ చేసినా చాలా వరకు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కనపడుతుంది. సో దాంతో కాంప్లికేషన్స్ కూడా పెరిగిపోయినాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలని చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లాప్రోస్కోపీ చేసినప్పుడు స్టోన్ పగలగొడతారు కదా సార్, గాల్ బ్లాడర్ లో స్టోన్ లేదండి, పగలగొట్టరు. ఇప్పుడు కిడ్నీ స్టోన్ అయితేనే అది పగలగొట్టి తీస్తాము. సో గాల్ బ్లాడర్ స్టోన్ లాప్రోస్కోపీ చేసినప్పుడు గాల్ బ్లాడర్ తో సహా స్టోన్స్ తో సహా గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తాం. ఎందుకు అంటే ఒట్టి గాల్ బ్లాడర్ హోల్ చేసి ఒక స్టోన్ తీయడం అనేది లేదు. అలా హోల్ చేస్తే అందులో ఉన్న బైల్ జ్యూస్ అంతా బయటకు వచ్చిందంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, తీవ్రమైన కడుపులో నొప్పి వస్తుంది. సో అందుకని అట్లా సెపరేట్ గా తీయడం అనే టెక్నిక్ ఎంతవరకు లేదు. ఓన్లీ లాప్రోస్కోపిక్ కోల్సిస్టెక్టమీ అనేది గోల్డ్ స్టాండర్డ్. అంటే ఇంతకుముందు ఓపెన్ ఆపరేషన్ చేసి పెద్ద కోత ఉండేది ఇటు పక్కన చెయ్యాలి అంటే, సో డెప్త్ కనపడక చాలా ఇబ్బందులు. ఎప్పుడైతే లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చిందో గాల్ బ్లాడర్ కంప్లీట్ గా చూడడం కానీ దాన్ని సర్జరీ చేయడం కానీ చాలా తేలికైంది. అందుకే దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అన్నారు అనమాట, లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ. సార్ ఇప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినప్పుడు బైల్ స్టోర్ అవ్వదు కదా, మరి దాని వల్ల కాంప్లికేషన్స్ తర్వాత వాళ్ళకి రావా రిమూవ్ చేసిన తర్వాత? ఇది మంచి ప్రశ్న. జనరల్ గా ఏంటంటే గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ మాత్రమే, దాంట్లో ఒక 50 ml మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. లివర్ లో రోజుకు 1 లీటర్ తయారవుతుంది. సో అంటే ఈ 50 ml నిండిపోయిన తర్వాత కంటిన్యూస్ గా వెళ్తానే ఉంటుంది. అటువంటిప్పుడు మరి ఇంకా ఫంక్షన్ ఏంటండి అని చెప్పి ఎప్పుడైతే మన ఆహారం తీసుకుంటామో ఈ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి బైల్ జ్యూస్ ని ఆ డైజెషన్ అవడం కోసం రిలీజ్ చేస్తాను అనమాట. అది లేకపోయినా లివర్ నుంచి కంటిన్యూస్ గా వెళ్తుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాదు. సో గాల్ బ్లాడర్ సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తూనే ఉన్నాయి. సో రిమూవ్ చేయడం వల్ల కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. సేఫ్ గా కొన్ని వేల ఆపరేషన్లు చేశాను నేను ఆంధ్ర హాస్పిటల్లో. ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ సర్జరీస్ అన్ని కొన్ని వేలు నిర్వహించున్నాము. సో సక్సెస్ఫుల్ గా కాంప్లికేటెడ్ కేసులన్నీ డీల్ చేసేవాళ్ళం. అది ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టేసినాయి, షుగర్ పేషెంట్ లో బాగా కాంప్లికేట్ అయినాయి, అట్లా రకరకాల ఇవన్నీ చూస్తున్నాం. సార్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ వాళ్ళకి ఎక్కువగా, బీపీ వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? షుగర్ వాళ్ళలో ఎక్కువ కాదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటే గనక ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళలో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో కొన్నిసార్లు దానికి ఉన్న రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి షుగర్ పేషెంట్ లో గాల్ బ్లాడర్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వస్తే వీళ్ళలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనమాట. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ షుగర్ పేషెంట్ లో మోర్ కాంప్లికేటెడ్, ఇంకా ఎక్కువ వస్తుంది. సో వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపులో నొప్పి వస్తే ఏదో నిర్లక్ష్యం చేయకుండా దానికి ఏం చేయాలనేది ముందు స్కాన్ చేయాలి. అట్లాంటి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయన్న సిమ్టమ్స్ మనకి ఏమైనా తెలుస్తాయా సార్?
సిమ్టమ్స్ అంటే కుడివైపు రిబ్స్ కింద ఇక్కడ కడుపులో నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తా ఉంటుంది. కంటిన్యూస్ గా మోషన్స్ అవ్వడం. సో ఇనిషియల్ మోషన్స్ ఏమవుదు, ఓన్లీ ఈ పెయిన్ ఉంటుంది ఇనిషియల్ గా. సో దాన్ని బిలియరీ కోలిక్ అంటారు. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది. ఇంకా ఎక్కువైంది అనుకోండి, జ్వరం రావడం, వామిటింగ్స్ అవ్వడం, కంటిన్యూస్ గాలి తీసుకుంటుంటే నొప్పి రావడం, ఇవన్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే వచ్చే సిమ్టమ్స్. సో వీళ్ళు దీనికి గ్యాస్ అనుకొని చెప్పి గ్యాస్ టాబ్లెట్స్ కొన్ని రోజులు అవి కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పక్కనే ఉంటది కదా, ఇక్కడ వచ్చిన ఈ పక్కన వచ్చిన గ్యాస్ నొప్పి. అసలు మనకి జనరల్ గా గ్యాస్ నొప్పి అనగానే ఈ పై పార్ట్ అంతా మన వాళ్ళు గ్యాస్ కి ఇచ్చేసారు. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ వచ్చినా గ్యాసే. సైడ్ నుంచి సైడ్ ఎక్కడ వచ్చినా కూడా వెంటనే సిరప్ వేసేసేసి టాబ్లెట్ వేసేసి సొంత వైద్యం చేసుకునే వస్తారు. ఆ తర్వాత తగ్గట్లేదు, ఓహో ఏదో జరుగుతుందని అప్పుడు వస్తారు. అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ బాగా కాంట్రవర్సీ నడుస్తున్న సర్జరీ సార్, వెయిట్ లాస్ సర్జరీ. వెయిట్ లాస్ సర్జరీ అంటే కడుపు కట్ చేస్తారా సార్? ఇది చాలా మంది భయపడుతున్న విషయం. సో ఇది ఎలా చేస్తారు, దీన్ని ఎవరు చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోకూడదు, దీని గురించి మాకు కంప్లీట్గా చెప్తారా సార్? అంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగా చేంజ్ అయిపోయినాయి అందరికీ. సో ఇంట్లో తినేది తగ్గిపోయింది, బయట తినడం ఎక్కువైపోయింది. సో మోర్ ఆఫ్ జంక్ ఫుడ్స్ అనమాట. సో బర్గర్లు, పిజ్జాలు అవి తినటం వల్ల అంతా క్రీము, ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఆటోమేటిక్గా తిండి పెరిగిపోతూ ఉంది. తిండి పెరిగిపోతే ఒబేసిటీ ఎక్కువ వేస్తూ ఉంది. ఒబేసిటీ రావటం వల్ల ఏంటంటే ముందు మామూలుగా ఎక్సర్సైజో డైటింగో రకరకాలుగా ట్రై చేస్తున్నారు. ట్రై చేసి ఇంకా అప్పుడు అవ్వనప్పుడు వైద్యులను సంప్రదించినప్పుడు ఈ ఒబేసిటీ సర్జరీ అనేది ఎవరికి అవసరం వాళ్ళకి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో కడుపు కట్ చేయడం అంటే 2 రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, 2-3 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవరికి ఏది అవసరం దాన్ని బట్టి. ఆహారం తీసుకునే స్టమక్ అది ఉంటుంది కదా, సో దాంట్లో ఒక 85% రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేస్తే అప్పుడు ఉండే 15% కదా. ఆ 15% ఉండడం వల్ల మనం తినడానికి అవకాశం ఉండదు కాబట్టి, సో తక్కువ ఓన్లీ లిక్విడ్స్ టైప్ తీసేస్తారా సార్? స్టమక్ ఉదర కోసం అంటాం కదా, ఫస్ట్ ఫుడ్ తిన్న వెంటనే స్టోరేజ్ అయ్యే పార్ట్ అనమాట. ఆ పార్ట్ లో ఒక 85% రిమూవ్ చేసేస్తాము. రిమూవ్ చేసేస్తే సన్న ట్యూబ్ లా తయారవుద్ది. ఆ సన్న ట్యూబ్ లో మీరు ఎంత తినగలరు, ఎంత తగ్గలరు. సో డైట్ కంట్రోల్ అనమాట. సో మీరు తిందామన్నా తినలేరు. సో అది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఉన్న ఫ్యాట్ అంతా కరిగి ఎనర్జీ రిసోర్స్ కింద ఉపయోగించడం వల్ల మనం బరువు తగ్గుతాం. సో దీంతో స్టమక్ అనేది కట్ చేస్తాం. ఇంకొంతమందిలో ఏంటంటే వేరే చిన్న పేగుని తీసుకొచ్చి స్టమక్కి ఏదైతే మనం ఆహారం తీసుకుని ఎలా ఫస్ట్ స్టార్ట్ అవుతుందో ఎలా ఉండడం అనేది అక్కడే తీసుకొచ్చి బైపాస్ చేస్తాం అనమాట. అంటే న్యాచురల్ పాత్వేలో వెళ్లకుండా సగం దూరంలో వెళ్ళి జాయిన్ అయిపోయే విధంగా జాయిన్ చేస్తాం. దానివల్ల ఏంటంటే బైపాస్ అయిపోతుంది, ఇదంతా ట్రావెల్ చేయకుండా అబ్జర్వ్ అయ్యి బాడీకి తీసుకోకుండా త్వరగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే న్యూట్రిషన్ అనేది తగ్గుద్ది. ఎనర్జీ లెవెల్స్ సార్, మరి ఎనర్జీ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే అందుకే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది వీళ్ళకి వాడాల్సి ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎప్పుడు వాడాల్సి ఉంటుంది. అట్లాగే విటమిన్ B12, విటమిన్ D3, కాల్షియం ఇట్లాంటి డైటరీ సప్లిమెంట్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఎవరిలో చేయాలి, ఎవరిలో చేయకూడదు అనేది ఆ పర్సన్ బట్టి ఉంటుంది అది. సో ఊబకాయం అనేది వాళ్ళ యొక్క ఇదిని బట్టి. అవును. సో ఇందులో ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువగా ఉండటం, తర్వాత నిద్రలో పడుకుంటే మెలకు వచ్చేయడం, ఆయాసం వచ్చేసి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు అనమాట. అయితే ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటాం, ఇవన్నీ కోమార్బిడిటీస్ అనమాట. ఊబకాయం దాంతో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఎప్పుడైతే ఈ ఊబకాయం అనేది కంట్రోల్లోకి వస్తుందో ఈ కోమార్బిడిటీస్ అనేది షుగర్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, ఈ గురక కానీ నిద్రలో లెగటం ఇవన్నీ కూడా నార్మల్ అవుతాయి అన్నమాట. సో బిఎంఐ అనే దాన్ని క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం ఒబేసిటీ సర్జరీస్ చేస్తారు ఎవరిలో ఎక్కువగా ఉందనేది. నార్మల్గా 32 దాటిన తర్వాత ఊబకాయం దానికి సర్జరీ చేయాల్సి ఉంటుందండి. బిఎంఐ 32 దాటిన తర్వాత. ఓకే. విత్ కోమార్బిడిటీస్. కోమార్బిడిటీస్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఈ ఫ్యాటీ లివర్ కానీ, OSA స్లీప్ ఎప్నియా అని చెప్పి ఇట్లా కోమార్బిడిటీస్ 32 బిఎంఐ ఉంటే ఒబేసిటీ సర్జరీ చేసుకోవచ్చు. కోమార్బిడిటీస్ లేకుండా ఇంకా ఎక్కువ లావుగా ఉన్నారనుకోండి, 37.5 అట్లా ఉంటే ఇండియన్ పాపులేషన్కి ఒబేసిటీ సర్జరీ ఇండికేటెడ్. సో ఇవన్నీ ఒబేసిటీ సర్జరీ ఏంటంటే లాస్ట్ రిసార్ట్. సో ఫస్ట్ ఎవరికైనా ముందు డైట్తోనే తగ్గమని చెప్తాము.
తర్వాత రోజు లైఫ్ స్టైల్ చేయడం. చేంజెస్ చెప్తాం. వాకింగ్ చేయండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. అవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ చేసిన తర్వాత ఎవరైతే తగ్గరో వాళ్ళని అప్పుడు దీనికి సజెషన్ చెప్తాం అనమాట. ముందే ఇది చెప్పామనుకోండి వాళ్ళు టాలరేట్ చేయరు. అవును. సో పేషెంట్ కూడా విల్లింగ్ అవ్వాలి, నేను చేయించుకోవాలి, చేయించుకున్న తర్వాత నేను రోజు ఇంత ఆహారం తినలేను, వాటరే తాగాల్సి వస్తుంది. వీటన్నిటి కూడా సైకలాజికల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ చేసిన తర్వాతే మనం ఒబేసిటీ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే కాంప్లికెన్స్ ఉండదు, తట్టుకోలేరు, దాన్ని ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే సార్, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది వెయిట్ లాస్ ఇంజెక్షన్స్. అది షుగర్ లాగా, అదొక పెన్ లాగా ఉంటుంది, అది గుచ్చుకుంటే వెయిట్ తగ్గిపోతాయి. ఇది నిజమేనా సార్? దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది? సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? సో బిఫోర్ అంటే ఒబేసిటీ సర్జరీకి వెళ్ళే ముందు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇంజెక్షన్స్ వచ్చాయండి. సెమాగ్లూటైడ్ అని చెప్పి, మౌంజారో అని చెప్పి, ఇట్లా 2-3 రకాల డ్రగ్స్ వచ్చాయని. జిఎల్పి ఎగోనిస్ట్స్ అంటారనమాట, గ్లూకాన్ లైక్ పెప్టైడ్ అని చెప్పి. సో మెయిన్ ఈ ఇంజెక్షన్స్ వచ్చింది షుగర్ కంట్రోల్ కోసం. ఈ ఇంజెక్షన్స్ మెయిన్ షుగర్ కంట్రోల్ కోసం వచ్చినాయి అనమాట. కాకపోతే ఒబేసిటీలో కూడా బరువు తగ్గించడం ఉపయోగపడటంతో ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ వాడడం జరుగుతుంది. అవి ఎలా ఉపయోగపడతాయంటే షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ని తగ్గించేస్తాయి. అంత తిన్న వెంటనే స్లో అయిపోద్ది అనమాట సిస్టమ్. తొందరగా కడుపులో నిండిపోవడం, ఆకలి మందగిస్తుంది. ఆకలి మందగిస్తే ఏమంటే మనం తినాలనిపించదు కదా. సో తినాలనిపించకపోవడం వల్ల ఆహారం తినడం, తీసుకోవడం మానేస్తాం. సో దానివల్ల ఏంటంటే బరువు తగ్గుతూ ఉంటాం అనమాట. రెండోది షుగర్ కంట్రోల్. ఎవరైతే ఒబేసిటీ వాళ్ళ షుగర్ కూడా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ డ్రగ్ అవటం వల్ల ఆ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో ఈ 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఊబకాయం ఉన్న వాళ్ళలో ముందు ఈ డ్రగ్స్ కూడా ట్రై చేస్తున్నారు. సో ఆ ట్రై చేసినప్పుడు చాలామంది కొంత తగ్గుతోంది, కొంతమంది వీటిని టాలరేట్ చేయలేకపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఎలా పడితే అలా వాడకూడదు, అండర్ డాక్టర్ గైడెన్సే వాడాల్సి ఉంటుంది. వీటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ కొంతమందికి వాంతులు అయిపోతూ ఉంటాయి, కడుపులో తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆకలి అవ్వదు ఇంజెక్షన్స్ వల్ల. సో వాంతులు ఎక్కువైపోయి అనుకోండి, డీహైడ్రేషన్ రావచ్చు. అయ్యే కాకుండా ప్యాంక్రియాటైటిస్ అని చెప్పి రేర్గా వచ్చే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్, లేకపోతే గాల్ ఎక్కువ ఫాస్టింగ్ సరిగ్గా తిన్నాం కదా, తినకపోతే ఫాస్టింగ్ స్టేట్ ఉంటుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, వామిటింగ్స్ ఎక్కువైపోతే డీహైడ్రేషన్. ఇట్లతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా సొంతంగా వాడేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి ఏ సజెస్ట్ చేస్తే ఆ గైడెన్స్ ప్రకారం వాడుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇంటెస్టైనల్ బ్లాక్, పేగులు మూసుకుపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, సమస్యలు ఎలాంటివి మనం ఫేస్ చేయాలి? డే 2 ప్రాక్టీస్లో చాలా రెగ్యులర్గానే చూస్తూ ఉండండి ఇంటెస్టైనల్ బ్లాకేజ్ అనేది. సో చాలాసార్లు ఏంటంటే ఇదివరకు ఏదన్నా ఆపరేషన్ అయిన వాళ్ళల్లో ఆ పేగులన్నీ అంటుకుపోతాయి అన్నమాట. అంటుకుపోయి ఓవర్ ది పీరియడ్ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుద్ది. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఇంత ల్యూమెన్ ఉన్నది ఆ ఫైబర్ టిష్యూ ఫామ్ అవడం వల్ల ఇట్లా నేరో అయిపోతుంది. సో ఆహారం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా కింద మూసుకుపోవడం వల్ల కిందకి వెళ్ళదు, దీన్ని బ్లాక్ అంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, దాని ముందు ఉన్న పార్ట్ అంతా ఉబ్బిపోతుంది. సో కడుపు ఉబ్బరం ఉండటం, నొప్పి తీవ్రంగా రావడం, వాంతులు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది తక్కువే ఉందనుకోండి, మరి ఏ రోజుకి ఆ రోజు ఎక్స్రే తీసి చూసుకుంటాం, మందులతో కొంతమందిలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఉంటే కొంతమందికి రక్త ప్రసరణే పోద్ది ఆ బ్లాక్ అవటం వల్ల, టైట్గా పట్టేయడం వల్ల అనమాట. సో వాళ్ళు పేగు కుళ్ళిపోయే అవకాశం. మళ్ళీ ఇట్లా మూసుకుపోయింది మళ్ళీ తెరుచుకుంటుందా? తక్కువ మందిలో కొంతమందిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసి బ్లాక్ అయిన దాన్ని ఏదైనా అడేషన్స్ బ్యాండ్స్ లాగా ఫామ్ అయితే ఇవి సెపరేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో ఎక్కడైతే పట్టేసిందో ఆ పట్టేసిన పార్ట్కి రక్త ప్రసరణ పోయి పేగు పాడైపోతుంది. సో ఆ పాడైపోయిన పార్ట్ని కట్ చేసేసి 2 పేగులు జాయింట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ గారు చూపించుకోవాలి. పేగు కుళ్ళిపోవడం అంటారు, అలా కూడా జరుగుతుంటుందండి. పేగు జారిపోవడం అంటారు సార్? పేగు జారిపోవడం అనేది హెర్నియా అంటారు దాని అనమాట. ఇట్లా గాలి బుడగల్లాగా వచ్చి ఎక్కువ జెంట్స్ లో వస్తూ ఉంటుంది. అట్లా లేడీస్ లో అంటే ప్రీవియస్ ఇదివరకు ఏదన్నా సిజేరియన్ కానీ అట్లాంటివి చేసినప్పుడు ఆ కుట్లు వదిలేకపోవడం వల్ల అందులోంచి కొవ్వు కానీ పేగు కానీ బయటకు వస్తుంది అనమాట. సో అది దగ్గినప్పుడు ఒక బల్జ్ లాగా వస్తూ ఉంటుంది. సో దాన్ని హెర్నియా, ఇన్సెషనల్ హెర్నియా అంటారు. అలాగే జెంట్స్ లో గజ్జల్లో వచ్చే హెర్నియాను ఇంగ్వానల్ హెర్నియా అంటారు అనమాట. ఎనీ హెర్నియా ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, మందులతో తగ్గే అవకాశం అయితే లేదు. ఇది జనరల్ గా ఎందుకు ఫామ్ అవుతాయి సార్ హెర్నియాలు? హెర్నియా అనేది వీక్నెస్ వల్ల వస్తుంటుంది అనమాట, మజిల్ వీక్నెస్.
సో ఎప్పుడైతే అందులోకి పేగెళ్ళి అడ్డుపడిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఇందాక అడిగిన ఇంటెస్టినల్ బ్లాకేజ్ అన్న జరుగుతుంది. వస్తుంది. సో ఆ సిచ్యుయేషన్ వస్తే ఎమర్జెన్సీ అన్నమాట. ఆ సిచ్యుయేషన్ రాకముందే చూపించుకొని ఆపరేషన్ చేయించుకుంటే తేలిగ్గా బయటపడతాం. ఎప్పుడైతే బ్లాక్ అయ్యి వాంతులు అయ్యి ఎట్లాంటి ఇబ్బందులు వస్తే, అదేమన్నా పేగు పాడై రిమూవ్ చేయాల్సి వస్తే 3-4 రోజులు ఇంటికి వెళ్ళిన వాళ్ళం వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. వీటిని మనం ముందుగా తెలుసుకోవచ్చా సార్, గుర్తించవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముందు ఇది ఆపరేషన్ చేసిన తర్వాత వదిలేసి వచ్చింది బుడగలాగా బయటకు వస్తూ ఉంటుంది. అట్లాగే గజ్జల్లో వాపు వచ్చే వాళ్ళకి దగ్గినప్పుడు కానీ, మోషన్ వెళ్ళినప్పుడు కానీ, బకెట్లు లేపినప్పుడు కానీ చిన్న బుడగలాగా వస్తుంటుంది అనమాట. అందులోకి పేగు కానీ కొవ్వు కానీ బయటకు వస్తుంది. సో మళ్ళీ పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కువ రోజులు అలా వస్తూ ఉంది అనుకోండి, లోపలికి కూడా వెళ్ళదు, ఇంకా బయటే ఉంటుంది. సో వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎక్కువ అమౌంట్ బయటకు వచ్చింది అనుకోండి, బ్లాక్ అయిపోయి వాంతులు అవడం, కడుపు ఉబ్బరం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి జరిగే అవకాశం. ఓకే సార్, చాలా అద్భుతమైన సమాచారం చెప్పారు. మా వ్యూయర్స్కి కడుపు మీద ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఫైనల్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటే ఎప్పుడు బాడీ యాక్టివ్గా ఉంటుంది. మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోండి, మోషన్ ఫ్రీగా వచ్చేట్టు చూసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నా వైపు నుంచి ఇదే సలహా. జంక్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.